Hi everyone, this is Vijay Durga working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Cluster 2, that is Ethnobotany and Medicinal Plants for final BSc BJC students. Today I would like to discuss about the topic sharing of wealth concept with few examples from India. It comes under Unit 2. Ethnobotany as a tool to protect interest of ethnic groups షేరింగ్ వెల్త్ కాన్సెప్ట్. ఇథనోబాటనీ అనేది ఒక టూల్ కింద యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఎథనిక్ గ్రూప్స్ని అలాగే అక్కడ ఉన్న వెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి అది ఇథనోబాటనీ అనేది ఒక టూల్ కింద యూస్ఫుల్ అవుతుంది. The wealth of ethnomedicinal plants covers the information on tribal people utilization modes of natural resources. Ethnomedicinal plants యొక్క వెల్త్ అనేది ఎలా కవర్ చేస్తున్నారు, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడుంది అంటే ట్రైబల్ పీపుల్ యూటిలైజేషన్ మీద, అక్కడ దొరికే న్యాచురల్ రిసోర్సెస్ మీదే ఇథనోమెడిసినల్ ప్లాంట్స్ యొక్క వెల్త్ అనేది డిపెండ్ అయ్యింది. The extensive studies of various authors on ethnobotany revealed that tribal areas abound with large number of medicinal plants. ఎక్స్టెన్సివ్ స్టడీస్ ఆఫ్ వేరియస్ ఆథర్స్ ఏం చేశారు, ఇథనోబాటనీ మీద సెవరల్ స్టడీస్ని వాళ్ళు కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం రివీల్ చేశారు అంటే ట్రైబల్ ఏరియాస్లో డిఫరెంట్ టైప్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి అని చెప్పారు. దే హ్యావ్ ఎ ట్రెమెండస్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ న్యాచురల్ మెడిసినల్ రిసోర్సెస్. అక్కడున్న ట్రైబల్ పీపుల్కి ఆ ప్లాంట్స్ మీద వాళ్ళకి ట్రెమెండస్ నాలెడ్జ్ అనేది ఉంది. ఎందుకంటే ఆ ప్లాంట్స్ యొక్క యూజెస్ అనేది వాళ్ళు డే బై డే వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాటి యొక్క మెడిసినల్ వాల్యూస్ అనేవి వాళ్ళకి తెలుస్తాయి. విచ్ అక్కర్స్ యాజ్ ఎ వైల్డ్ ఆర్ కల్టివేటెడ్ ఫార్మ్స్. ఆ ప్లాంట్స్ అనేవి వైల్డ్గా అయినా గ్రో అవ్వచ్చు, వాటిని కల్టివేషన్ అయినా చేయొచ్చు వాళ్ళు. దీస్ మెడిసినల్ ప్లాంట్స్ ఆర్ యూజ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ డిసీజెస్, ఫుడర్ అండ్ మెస్లీనియస్ యూజెస్ ఎక్సెట్రా. అక్కడ దొరికే మెడిసినల్ ప్లాంట్స్ని ట్రైబల్ పీపుల్ ఎలా యూజ్ చేస్తున్నారు అంటే వేరియస్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి మెడిసినల్ ప్లాంట్ లాగా, అలాగే ఫుడ్ ప్లాంట్స్ లాగా, ఫుడర్ యానిమల్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేసే ప్లాంట్స్ లాగా అదర్ యూజెస్ కింద ప్లాంట్స్ని యూజ్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ఇన్ ఇండియా రిపోర్టెడ్ దట్ ట్రైబల్స్ యూజింగ్ ఓవర్ 10,000 వైల్డ్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ డ్రగ్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ఏం చేశారు అంటే దే హ్యావ్ లాంచ్డ్ ద రిపోర్టెడ్ దట్ ట్రైబల్ పీపుల్ 10,000 వైల్డ్ స్పీషియస్ని వాళ్ళు ఫుడ్ కింద, డ్రగ్స్ కింద యూజ్ చేస్తున్నారు. షేరింగ్ వెల్త్ కాన్సెప్ట్ అమాంగ్ ట్రైబల్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ అండర్ ద ఫాలోయింగ్ హెడ్స్. First one is timber. Acacia leucofolia wood is used for making the doors. ఈ అకేషియా ల్యూకోఫోలియా వుడ్ అనేది డోర్స్ ప్రిపరేషన్కి యూజ్ చేస్తున్నారు. అలాగే బాంబెక్ సిబియా వచ్చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే డోలక్, తంబురాని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలాగే ఫిషింగ్ బోట్స్ని కూడా ఈ ప్లాంట్ యూజ్ చేస్తే ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మొరింగా ఒలిఫెరా. ఇది వచ్చేసి తంబూరా ప్రిపరేషన్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫయోనిక్స్ సిల్వెస్ట్రిస్ లీవ్స్ యూజ్డ్ టు మేక్ ఏ బ్రూమ్స్, బాస్కెట్స్, మ్యాట్స్, థాచింగ్ ఎక్సెట్రా. ఈ ఫయోనిక్స్ సిల్వెస్ట్రిస్ లీవ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే బ్రూమ్స్ని ప్రిపేర్ చేయడానికి, అలాగే ఆ లీవ్స్ని మొత్తం కంబైన్ చేసి బాస్కెట్స్ని ప్రిపేర్ చేస్తారు, మ్యాట్స్ని, అలాగే మనకి హౌసెస్ని కవర్ చేయడానికి థాచింగ్ పర్పస్ కోసం ఈ లీవ్స్ని యూజ్ చేస్తారు. బ్యూటియా మోనోస్పెర్మా దట్ Ficus racemosa wood is used to make musical instruments called drum. ఈ బ్యూటియా మోనోస్పెర్మా అలాగే ఫైకస్ రెసిమోసా వుడ్ అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. అందులో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి డ్రమ్, దాన్ని డోల్ అంటారు. కోకస్ న్యూసిఫెరా ఫ్రూట్ షెల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఈ కోకస్ న్యూసిఫెరా ఫ్రూట్ షెల్ వచ్చేసి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు వచ్చేసి సారంగి. నెక్స్ట్ టానిన్స్. టానిన్ అప్టైన్ ఫ్రమ్ అకేషియా ల్యూకోఫోలియా. ఈ టానిన్ అనేది ఏ ప్లాంట్ నుంచి అప్టైన్ చేస్తారు అంటే అకేషియా ల్యూకోఫోలియా ప్లాంట్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అకేషియా పెన్నెటా స్టెమ్ బాక్స్ విచ్ గివ్స్ బ్లాక్ టు బ్రౌన్ కలర్ లెదర్. ఈ అకేషియా పెన్నెటా స్టెమ్ బాక్స్ అనేవి బ్లాక్ టు బ్రౌన్ కలర్ లెదర్ని ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ poisons. The root bark powder of Azyl marmelis, root of Albia procera and Butea monosperma, stem bark Diospyros
మెనలాక్సాలాన్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ ఫిష్ పాయిజన్ బై బిల్ ట్రైబ్స్. ఈ పాయిజన్స్ ని మనకి డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి, ఇక్కడ ఏజల్ మార్మలస్ రూట్ బార్క్ పౌడర్ నుంచి, అలాగే ఆల్బియా ప్రోసిరా అండ్ ప్రోసిరా బ్యూటియా మోనోస్పర్మా స్టెమ్ బార్క్ నుంచి, డియోస్పైరస్ మెలనాక్సాలాన్ ప్లాంట్ నుంచి ఈ పాయిజన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫిష్ పాయిజన్ కింద వీళ్ళు యూజ్ చేస్తారు. ఇది ఎవరు యూజ్ చేస్తారు అంటే బిల్ ట్రైబ్స్ ఇది యూజ్ చేస్తారు. ఫ్యూయల్ వుడ్ స్పీషియస్. ఇన్ ట్రైబల్ విలేజెస్ మోర్ కామన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఫ్యూయల్ ఈజ్ వుడ్ ఇన్ ద లెస్సర్ హిమాలయస్. ఫ్యూయల్ వుడ్ స్పీషియస్ వచ్చేసి మనకి ట్రైబల్ విలేజెస్ లో ఎక్కువ కామన్ గా యూజ్ చేస్తారు. Bahinia variegata and Dalbergia siso, Diospyros lotus and Viscus variegata, Morus species and Mersine africana, Pinus roxburghi, Punica granatum and Gigibus jujubea are used as a fuel wood. ఈ different types of plants ని fuel wood కింద అక్కడ tribal people use చేస్తారు. In eastern Ghat areas, species such as Acacia leucofolia, Albizia procera, Bombec sibia, Bambusa species, Syzygium cumini, etc. are used for the fuel wood. ఈస్టర్న్ ఘాట్ ఏరియాస్లో కొన్ని స్పీషియస్, ఈ అకేషియా ల్యూకోఫోలియా, ఆల్బిజియా ప్రోసిరా, బాంబెక్ సిబియా, బాంబూజా స్పీషియస్ వచ్చేసి మనకి ఫ్యూయల్ వుడ్ కింద ట్రైబల్ పీపుల్ యూజ్ చేస్తారు. స్పీషియస్ యూజ్డ్ యాజ్ ఎ ఇగ్నిషన్. సమ్ హెర్బ్స్ సచ్ యాజ్ Cannabis sativa and Ziames are also used for ignition when dry. ఈ స్పీషియస్ ని ఇగ్నిషన్ కింద యూజ్ చేస్తారు, అంటే లైటింగ్ కోసం, లైటింగ్ యూజ్ చేయడానికి ఈ ప్లాంట్స్ అనేవి డై అయిపోయిన తర్వాత ఇగ్నిషన్ కోసం యూజ్ చేస్తారు, అంటే లైటింగ్ కోసం యూజ్ చేస్తారు. ఫూడర్ స్పీషియస్. ఫూడర్ ఈస్ ద బేసిక్ డిమాండ్ ఆఫ్ క్యాటిల్. క్యాటిల్కి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి ఫూడర్ అనేది బేసిక్ డిమాండ్ రోల్ని ప్లే చేస్తుంది. ట్రైబల్ పీపుల్ యూజ్ ట్రీస్, షర్బ్స్ అండ్ హెర్బ్స్ యాజ్ ఎ ఫూడర్ ఫర్ దర్ లైవ్ స్టాక్. అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ ట్రీస్ని, షర్బ్స్ని, హెర్బ్స్ని ఫూడర్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. Poaceae family members primarily used as a fooder in both fresh and dry forms throughout the year. మనకి Poaceae ఫ్యామిలీ మెంబర్స్ అనేవి ప్రైమర్గా ఫూడర్ కింద యూజ్ చేస్తున్నారు. బోత్ ఫ్రెష్, డ్రై ఫార్మ్స్ ని కూడా ఫూడర్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. హవెవర్ బ్రాసికా కంపెస్టెన్సిస్ అండ్ మిలియా అజాడరెక్, Punica granatum are also used as a fooder in their respective seasons. రెస్పెక్టివ్ సీజన్స్ లో ఈ ప్లాంట్స్ ని వాళ్ళు ఫూడర్ కింద యూజ్ చేస్తున్నారు. బిల్ ట్రైబ్స్ ఇన్ సెంట్రల్ రీజియన్ యూజింగ్ స్పీషియస్ సచ్ యాజ్ అకేషియా నైలోటికా, కార్డియా డైకోటమా అండ్ లీవ్స్ యాజ్ ఎ గుడ్ ఫూడర్ స్పీషియస్. అక్కడ ఉన్న సెంట్రల్ రీజియన్ లో ఉన్న బిల్ ట్రైబల్ పీపుల్ ఏం చేస్తున్నారు అంటే ఈ స్పీషియస్ ని ఫూడర్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు, వాటి యొక్క లీవ్స్ ని. నెక్స్ట్ గమ్స్. గమ్స్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అంటే అకేషియా నైలోటికా స్టెమ్ గివ్స్ రెజైన్ అండ్ గమ్స్. ఈ అకేషియా నైలోటికా స్టెమ్ నుంచి ఏం తీస్తున్నారు అంటే రెజైన్స్, గమ్స్ ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. గమ్ యూజ్డ్ యాజ్ ఏ ఇంగ్రీడియంట్ ఆఫ్ లడ్డూస్. లడ్డూస్ ప్రిపరేషన్ లో స్వీట్ కింద వీటిని యూజ్ చేస్తున్నారు. అటాచ్మెంట్ కో డైస్. ఎల్లో డై obtained from the corms of కర్కుమా లాంగా. కర్కుమా లాంగా ప్లాంట్ నుంచి ఎల్లో డైని obtain చేస్తున్నారు. నెక్స్ట్ poisonous yellow dye obtained from the wood dust of Haldiana cardifolia. ఈ Haldiana cardifolia wood dust నుంచి poisonous yellow dye ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఫైబర్స్. హైబిస్కస్ కెనాబినస్ yield a bast fibers. ఈ హైబిస్కస్ కెనాబినస్ ప్లాంట్ నుంచి బ్లాస్ట్ ఫైబర్స్ ని ఐసోలేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఇస్ కోకస్ న్యూసిఫెరా మీసోకార్ప్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద రోప్స్. మన కోకస్ స్పీషియస్ ఆ ఫ్రూట్ లో చూసుకుంటే మీసోకార్ప్ లేయర్ అనేది ఫైబ్రస్ లేయర్ తో మేడప్ ఉంటుంది. ఈ ఫైబ్రస్ లేయర్ ని యూజ్ చేసి మీసోకార్ప్ లేయర్ ని రోప్స్ ని ప్రిపేర్ చేస్తారు. దిస్ ఈస్ ద ప్లాంట్ ఆఫ్ హల్దియానా కార్డిఫోలియా అండ్ పాయిజనస్ ఎల్లో డై ఈ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి డయోస్పరస్ మెనలాక్సాలాన్ వచ్చేసి టెండు లీవ్స్. ఇది బీడీస్ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ మల్టీపర్పస్ స్పీషియస్. ఈ మల్టీపర్పస్ స్పీషియస్ వచ్చేసి డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అండ్ ద బాంబూసా స్పీషియస్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద పేపర్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫర్నిచర్ అండ్ ద ఫుడ్ ప్రొడక్ట్స్. ఈ డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్ ప్లాంట్స్ వచ్చేసి అండ్ బాంబూసా స్పీషియస్ వచ్చేసి
ఎందుకు యూస్ చేస్తారు అంటే పేపర్ ప్రిపరేషన్ కి, హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్ మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ కి, ఫర్నిచర్ ప్రిపరేషన్ లో దీన్ని యూస్ చేస్తారు, అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్ లో. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇది మోస్ట్లీ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ లో కూడా ఈ స్పీషియస్ ని యూజ్ చేస్తారు. టామరిండస్ ఇండికా ట్రీ ఫ్రూట్ పల్ప్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్లవరింగ్ ఏజెంట్. ఈ ఫ్రూట్ పల్ప్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫ్లవరింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తారు. ద ట్రీ ఆల్సో ఈల్డ్ సెవరల్ అదర్ ప్రొడక్ట్స్ హ్యావింగ్ ఏ రేంజ్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజెస్. ఈ టామరిండస్ ఇండికా ప్లాంట్ కి సెవరల్ డొమెస్టిక్ యూజెస్, ఇండస్ట్రియల్ యూజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. Shoria robusta, that means sal seeds, yield edible oil that is used as a cooking and for making chocolates. ఇది షోరియా రోబుస్టా సాల్ సీడ్స్ ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈల్డ్ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం, అలాగే ఆ ఆయిల్ ని కుకింగ్ లో యూజ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ చాక్లెట్ ప్రిపరేషన్ లో కూడా ఈ సాల్ సీడ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ సోప్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ట్యానింగ్. సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో, ట్యానింగ్ పర్పసెస్ లో కూడా ఈ సాల్ సీడ్స్ ని యూజ్ చేస్తారు. Next, other uses. The roots of Mimotica dioica used as a detergent, Diospyros melanoxylon, that means 10 leaves. I have shown already this image. Is used for rolling country cigarettes or BDs. Country cigarettes ni BDs prepare చేయడానికి ఈ melanoxylon, that means 10 leaves ని యూజ్ చేస్తారు. అలాగే soaps preparation లో, డిటర్జెంట్స్ లో Mimotica dioica అనే plants ని యూజ్ చేస్తారు. Maduka latifolia, that means mahua flowers, is mainly used for brewing country liquor, also consumed as a food. Beverages, alcoholic beverages preparation లో ఈ మధుకా లాంగిఫోలియా యొక్క లీవ్స్ ని, లాటిఫోలియా ఆర్ లాంగిఫోలియా లీవ్స్ ని, మహువా ఫ్లవర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆయిల్స్, చాట్రోపా కర్కస్, దట్ మీన్స్ అండ్ రెసినస్ కమ్యూనిస్ సీడ్స్ ఆయిల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ ల్యాంప్స్. ల్యాంప్స్ లో మనకి ఫ్యూయల్ కింద ఈ జాట్రోపా కార్కస్, రెసినస్ కమ్యూని సీడ్ ఆయిల్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, అగ్రికల్చర్ హై ప్రొడక్టివిటీ రిక్వైర్స్ ప్రాపర్ టూల్స్. అగ్రికల్చర్ అనేది మనకి హై ఈల్డింగ్ కెపాసిటీ రావాలి అంటే మనం యూజ్ చేసే టూల్స్ కూడా ప్రాపర్ టూల్స్ అనేవి యూజ్ చేయాలి. ట్రైబల్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాస్ యూజ్ డిఫరెంట్ లోకల్లీ అవైలబుల్ హార్డ్ అండ్ సాఫ్ట్ వుడ్ ప్లాంట్ స్పీషీస్ ఇన్ మేకింగ్ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్. అక్కడ ట్రైబల్ పీపుల్ ఫారెస్ట్ లో ఉన్న అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకల్లీ అవైలబుల్ ప్లాంట్స్ ని, దట్ మీన్స్ సాఫ్ట్ వుడ్ అయినా హార్డ్ వుడ్ ప్లాంట్స్ అయినా సరే వాళ్ళు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. లైక్ ప్లవ్స్, అలాగే ప్లవింగ్ చేయడం కోసం ఇన్స్ట్రుమెంట్స్, టూల్ హ్యాండిల్స్, అలాగే స్టిక్స్, సిక్కిల్స్, డాగర్స్, హాయ్, యాక్స్ అండ్ నైఫ్ హ్యాండిల్స్, ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ కంబైన్ విత్ వుడ్ స్టిక్స్ తో మేడ్ అయ్యున్న ఇన్స్ట్రుమెంట్స్ ని వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. Next, Dalbergia siso and Morus species, Diospyros lotus, Acacia species, Juglans regia and Milia ajadarak among the commonly utilized species. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ని వాళ్ళు కామన్ గా యూటిలైజ్ చేస్తున్నారు ఎందుకంటే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి. ద మోస్ట్ ప్రిఫర్డ్ వుడ్ స్పీషీస్ ఫర్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఆర్ మోరస్ ఆల్బియా. మోరస్ ఆల్బియా వచ్చేసి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాగే మోరస్ నాగ్రా అండ్ మిలియా అజాడరక్, సాలిక్స్ టెట్రాస్పెర్మా, పాపులస్ అల్బా, డయోస్పైరస్ లోటస్, డాల్బర్జియా సిసో అండ్ అకేషియా స్పీషీస్ యాజ్ కంట్రీ ప్లవ్ ఇన్స్ట్రుమెంట్స్. మనకి కంట్రీలో యూజ్ చేసే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ని, ప్లాంట్స్ ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఫెన్సింగ్ అండ్ హెడ్జెస్, ప్రొటెక్షన్ కోసం, మనం ఫీల్డ్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అలాగే హెడ్జెస్ ని ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ని ట్రైబల్ పీపుల్ గ్రో చేస్తారు. ద స్పీషీస్ విచ్ ఈస్ హ్యావింగ్ స్పైన్స్ అండ్ థార్న్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఫెన్సింగ్ అండ్ హెడ్జెస్. ప్లాంట్స్ కి ఏ ప్లాంట్స్ కి అయితే ఎక్కువగా స్పైన్స్, థార్న్స్ ఎక్కువగా ఉంటాయో ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ని ఫెన్సింగ్ హెడ్జెస్ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్సియా ఒపాకా అండ్ అకేషియా స్పీషీస్, Punica granatum and Gigipus species and Xanthosylum species. These species having the more amount of thorns and the spines. And Anonas squamosa and Lantana camara and Lawsonia inermis as a biofencing by Bill tribes. Bill tribes ఏం చేస్తున్నారు అంటే Anonas squamosa ని, Lawsonia inermis అలాగే Lantana camara ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ని వాళ్ళు బయోఫెన్సింగ్ కింద
ప్లాంట్స్ ని అలాగే ఫీల్డ్ ని ప్రొటెక్ట్ చేయడానికి, యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ హౌసెస్ నుంచి డిఫరెంట్ ప్రెడేటర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ ప్లాంట్స్ ని వాళ్ళు గ్రో చేస్తున్నారు. జస్టిషియా అడతొడా యాజ్ ఎ బయో ఫెన్సింగ్ బై కొండారెడ్డిస్ అండ్ కొయ్యాస్. ఈ కొండారెడ్డి అండ్ కొయ్య ట్రైబ్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ జస్టిషియా అడతొడా అనే ప్లాంట్స్ ని వాళ్ళు బయో ఫెన్సింగ్ గా యూజ్ చేస్తున్నారు. Next, construction materials. In the recent days, concrete roof, iron doors, and the windows were introduced as a house constructions in the place of plants. మనకి ప్లాంట్స్ ప్లేస్ లో రీసెంట్ డేస్ లో హౌసెస్ కన్స్ట్రక్షన్ లో ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, అలాగే కాంక్రీట్ రూఫ్స్ ని యూజ్ చేస్తున్నారు. బట్ ప్లాంట్స్ స్టిల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హోమ్స్. ఈ కాంక్రీట్ రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా ప్లాంట్స్ అనేవి హౌసెస్ ప్రిపరేషన్ లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాయి. ద మోస్ట్ ప్రిఫర్డ్ స్పీషియస్ ఆర్ అకేసియా స్పీషియస్, పైనస్ రాక్స్బర్గీ అండ్ మెర్సైన్ africana and Dalbergia siso, Morus alba and Milia ajadara. These species are preferred for the houses construction. Marketing potentiality of ethnomedicinal plants. Due to wide spectrum of usage of ethnomedicinal plants, there is a need of special attention on marketing. ethnomedicinal plants యొక్క యూజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీని మార్కెట్లో దీని యొక్క స్పెషల్ అటెన్షన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మెడిసినల్ ప్లాంట్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు అదర్ మార్కెట్స్ బై ద సీజనల్ ట్రేడర్స్. సీజనల్ వైడ్ గా గ్రో అయ్యే ప్లాంట్స్ ని సీజనల్ ట్రేడర్స్ మెడిసినల్ ప్లాంట్స్ ని ఒక మార్కెట్ నుంచి అదర్ మార్కెట్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. Medicinal plants are used not only by local practitioners as a household remedy, but also provide raw material for the pharmaceutical industries of the country. ఈ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి నాట్ ఓన్లీ లోకల్ ప్రాక్టీషనర్స్ కింద యూజ్ చేయట్లేదు, ఇవి హౌస్ హోల్డ్ రెమెడీస్ కింద యూజ్ చేస్తున్నారు. అలాగే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ లో రా మెటీరియల్ కి ఒక డ్రగ్ ప్రిపేర్ చేయడానికి రా మెటీరియల్ కింద ఈ మెడిసినల్ ప్లాంట్స్ ని యూజ్ చేస్తున్నారు. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.